వచ్చిన వీడియోలు పెడతా నేను. చూసాను ప్రతి వీడియో దాంట్లో పెడతా నేను. అరే డబ్బులు మాత్రం పెట్టకు, చాతనైతే రాయుండ్రి, కాకపోతే ఊకోర్రి. ఒకడు పెడతాడు, ఒకడు చేస్తాడు, ఒకడు చేస్తే నేను ఫ్రీగా అయిపోతా అని అనుకుంటే తప్పు. అది కాదు. అది ఒకవేళ నువ్వు నీ సొంతంగా నువ్వు కనీసం ఒక 20-25 బిట్లు చదువుకొని వేయడం అనుకో, 25 బిట్లు పెట్టగలిగినావు అనుకో, నువ్వు కొంచెం కనీసం మెరిట్ల కన్నా పోతావు. నువ్వు ఒక్కసారి లిస్టు రిజల్ట్ అయినా వచ్చినప్పుడు కాకుండా సెకండ్ లిస్ట్ లో పాస్ అవుతావు నువ్వు. కాకపోతే నువ్వు ఒకరిని నమ్ముకొని అసలు ఏం పెట్టకుండా ఉత్తగా సున్నగాని వచ్చినావు అనుకో, సున్నగానే ఉంటావు. నువ్వు వచ్చినా కూడా పెట్టావు నువ్వు, వాడు పాస్ చేపిస్తాడని. వాడు పాస్ చేపిస్తాడని చెప్పేసి నువ్వు పెట్టేది కూడా పెట్టావు. మళ్ళా అబ్బా నేను ఇప్పుడు నేను బబ్లింగ్ చేస్తే అది వేస్ట్ అవుతుంది కావచ్చు అని చెప్పి నువ్వు బబ్లింగ్ చేయవు. అన్నా వాడు ఎట్లా అయిపోయినా చెప్పానన్నా, నేను చెప్పినా కదా అమ్మో నువ్వు బబ్లింగ్ చేయక ఏమైనా వేయాలనుకుని చేస్తాడు, నువ్వు ఎట్టకని చెప్పాడు. అలా అట్లా అని చెప్తారు తమ్ముడు. మీరు బై మిస్టేక్ లా పాస్ అయ్యారు అనుకో, నేను చేయించిన అంటాడు. బై మిస్టేక్ ఫెయిల్ అయినాం అనుకో, తమ్ముడు మస్తు ట్రై చేసిన నీకు, నేను చెప్పేది నువ్వు మస్తు బై మిస్టేక్ ఫెయిల్ అయినావు అనుకో, నేను మస్తు ట్రై చేసిన తమ్ముడు, నువ్వు పాస్ కాలేకపోయినావు, సారీ తమ్ముడు నెక్స్ట్ ట్రై చేద్దాం అంటాడు. అట్లా ఒక 20 మందికి అయిపోయినాను కళ్ళకి ఒక 10 మంది కన్నా వస్తాయి కదా. అవునన్నా, నాకు దీన్ని బట్టి నాకు అదే అర్థమైంది. 10 మందికి వస్తే మంచిగా 2 లక్షలు. మరి ఇంకేంది కొట్టుకుంటాడు, 20 లక్షలు కొట్టుకుంటాడు. అందుకే నేను ప్రతి ఒక్కడికి ఈ వీడియోలలో చెప్పేది ఏంటంటే, తమ్ముడు మీరు కొంచెం కష్టపడరు, మీకు వస్తుంది. ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఆర్మీ ఎగ్జామే పాస్ అవుతారు. నిజమన్నా. అలా ఇంకోటి మేము హాల్ టికెట్ పెట్టినప్పుడు ఎంహెచ్ పోయినామన్నట్టు, ఇక్కడ లోపల సార్ కూడా ఎట్లా తిరుగుతారో తెలుసా అన్న. అరే ఆర్మీ ఎందుకు వచ్చిరా మీరు, ఇంటికాడ బిజినెస్ చేసుకుంటే అయిపోతా ఇచ్చకుండా జాబ్ అని డైరెక్ట్ చెప్తారన్న. ఎంత అప్పటిదాకా నాకున్న ఆర్మీ రెస్పెక్ట్ వాడు ఒక్కసారి ఒక క్షణంలో తీసేసిన అన్న. నిజం చెప్పాలంటే తమ్ముడు, ఆర్మీలో